హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మల్టీ వ్లాగ్స్ విత్ మమ్ము. అయితే ఏంటంటే ఈరోజు ఒకటైతే చిన్న వీడియో అయితే పెడుతున్నాను అనమాట. ఇదేంటంటే చాలా యూజ్ఫుల్ అనమాట. ఇది ఆల్మోస్ట్ అందరి ఇంట్లలో ఉంటుంది. సో స్పెషల్గా నేనేం చూపించట్లేదు. ఏదో ఈరోజు ఒక కొత్త ఐటెం తీసుకున్నాను, మీ ముందుకైతే తీసుకొచ్చి అయితే ఇలా అయితే ఒక చిన్న లిటిల్ బిట్ వీడియో అయితే తీసుకొస్తున్నాను అనమాట. అయితే ఇది ఏంటంటే ఇది ఫ్లిప్కార్ట్ నుంచిలో అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది స్టోరేజ్ కంటైనర్ అండి. అంటే మీరు బాగా అంటే ప్రతి ఒక్క దగ్గర అయితే చూడొచ్చు. నేను కూడా చాలామంది దగ్గర చూసి మరీ అయితే నేను తీసుకున్నాను అనమాట. అండ్ నేను ఎక్కువగా ఒక వస్తువు తీసుకోవాలంటే ఏం చూస్తానంటే అక్కడ రేటింగ్ చూస్తాను. ఇంకా అది ఎంత ఉంటుంది ఏంది అని చెప్పి నేను చూసి మరీ కొంటాను, లేదంటే అస్సలు కొనను. ఎందుకంటే రూపాయి పెట్టినా చాలా వాల్యుబుల్తో ఉంటుంది కాబట్టి నా కాడైతే అట్టే ఉంటుంది. ఒక రూపాయి పెట్టాలంటే ఆలోచించి పెడతాను. అది పెద్ద వస్తువైనా చిన్న వస్తువైనా, ఎందుకంటే మనమే శాశ్వతం కాదు, వస్తువులు ఇంకేవి శాశ్వతం అని కొంతమంది అనొచ్చు. కానీ ఏంటంటే అయితే నాకు ఉంటుంది అనమాట కొన్ని కొన్ని ఫిలాసఫీస్. ఇక్కడ తీస్తుంటే అయితే ఫుల్‌గా అయితే నాయిస్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నేనైతే ఆఫ్టర్‌నూన్ వీడియో అయితే తీశాననమాట. నైట్ అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా దగ్గరలో అయితే కుక్కలైతే ఎక్కువున్నాయి. నైట్ అయితే చాలు వాటికేం కనిపిస్తాయేమో, నిజంగా దెయ్యాలున్నాయేమో అనిపిస్తుంటది. అట్టా అరుస్తున్నాయనమాట. ఆ డిస్టర్బెన్సెస్ అనేవి కొన్ని ఉన్నాయి. అయేం పట్టించుకోవద్దు మీరు. అయితే దీంతో కుస్తీ పడుతున్నాను నేను. అయితే ఈ బాక్సు ఎలా వచ్చింది అనేది క్వాలిటీ చెప్తున్నారండి. ఇది ఓకే, ఓకే పర్లేదు అని ఏం లేదు. కొంచెం బెటరే. ఎందుకంటే నేను పెట్టిన ప్రైస్‌కి అది నాకు ఓకే అనిపించింది. తీసుకోవచ్చు. మీరు ఒకసారి సెట్ చేయండి. ఏదైనా మీకంటే మంచి సజెషన్ ఇస్తున్నా. ఏదైనా వస్తువు కొనాలంటే వాళ్ళని ఇలా అడగకండి. ఒకవేళ అడిగినా ఎవరికి నచ్చింది వాళ్ళకి నచ్చుతది. నీకు నచ్చింది నాకు నచ్చదు. అలాగా ఒక్కొక్కరుదొక్కదున్నదనమాట. ఏంటంటే మీకు అనిపిస్తే అది క్వాలిటీ ఒకసారి టెస్ట్ చేయండి. అండ్ టెస్ట్ చేయండి అంటే ఏదో అది ఏం చెప్తారు, ఇట్లా ల్యాబ్‌లలోకెళ్ళి అట్టా ఏం లేదు. జస్ట్ మీకు అనిపిస్తది కదా ఇది బెటర్‌గా ఉందని చెప్పి అప్పుడు మాత్రమే కొనండి. ఎందుకంటే మన మనసుకు మనకు నచ్చాలి కాబట్టి. లేదంటే ఇంకా ఆ రోజంతా కొన్నామంటే ఇంకా ఏదో ఏదో చిడిచిడిగానే ఉంటది. సో నాకు ఓకే పర్లేదు బెటర్‌గానే అనిపించిందనమాట. ఇది సెట్ చేస్తుంటే ఎట్టుంది తెలుసా నాకు మెయిన్‌లీ ఎట్లా చెప్పాలి మీకు? ఆ! మనకి పిల్లలకి టాయ్స్ సెటప్పు అంటే లైక్ బిల్డింగ్ కట్టడం ఇట్లాంటివి ఉంటాయి కదా! సేమ్ అట్లానే అనిపించింది. చాలా ఫన్ అనిపించింది. అండ్ ఫస్ట్‌లో కన్‌ఫ్యూజ్ అయ్యాను గానీ, ఇది ఏందంటే ముందు వాటికి పేర్లొచ్చాయనమాట. పేర్లది అటు ఇటు మార్చేశాను నేను. తర్వాత అలవాటయిపోయింది. బానే ఈజీగా ఉంది. సో, అదే ఇక్కడైతే చూపిస్తున్నాను. అబ్బా! అంతా వాయిస్ ఓవర్ చెప్పలేను కానియండి. ఒకసారయితే మీరు చూసేయండబ్బా!
ఇది చేస్తానే ఉంటే వస్తానే ఉంది. ఓహ్ మై గాడ్! అనిపిస్తుంది. ఇంకా తప్పదు గదా! మనం రాసుకున్న అదేదో సారీ మనం తోకున్న ఒక ఒత్తులోనే మనమే పడాలని అంటారు గదా! కొద్దిసేపు విసుగొచ్చేసింది నాకు. ఇంక ట్రై చేస్తానే ఉన్నానింకా. ఇంకా ఎప్పటికవుతదో చూద్దాం మరి చూస్తూనే ఉండండి. అయితే ఏంటంటే నేనైతే ఈ ఛానెల్ అయితే ఎందుకో ట్రై చేయాలనిపించింది. చేస్తున్నా అనమాట. కొంచెం హోప్ ఉంది మీరు ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారని. అంటే నేను మంచి మంచి కంటెంట్‌లే అయితే తీసుకొస్తాను. అంటే లైక్ మా లైఫ్‌లో ఇంకా కొన్ని కొన్ని అంటే ఆల్ మొత్తం ఏమన్నా ఉంటే ఖచ్చితంగా అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. అండ్ ఖచ్చితంగా అయితే సపోర్ట్ ఇస్తారని చెప్పనైతే అనుకుంటున్నాననమాట. సో, ఈ వీడియో మీద ఆధారపడి ఉంటది. అండ్ మీరు చేసే లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబర్‌తోనే అయితే నాకైతే ఆధారపడి ఉంటదనమాట. అండ్ నెక్స్ట్ మంచి మంచి వాటితో అయితే మీ ముందుకు రావాలని కూడా నాకనిపిస్తుంది. సో, అందుకోసమే ఏదో ఈ వీడియోలో అయితే ఈ పార్ట్ అనేది యాడ్ చేసినా లేకపోతే అస్సలు చెప్పను. అండ్ మీకు నచ్చితేనే అబ్బా! నచ్చకపోతే ఏం అవసరం లేదు. ఇంకా ఇది చూడండి. ఇది నాకంటే కూడా ఎంత పొడుగొస్తుంది తెలుసా? అప్రాక్సిమేట్‌లీ ఇది ఎట్లా అని చెప్పాలి 6 కంటైనర్స్ అంటే బాక్సెస్ వచ్చాయి కదా! సో, 6 నాకంటే పెద్దదిగా ఉంది. నేనే అంటే అది మరీ అందట్లేదు. పైకి లేసి మరీ ఇంక మళ్ళా పెట్టాల్సొచ్చింది. ఇంక నాకంటే పెద్దదిగా ఉంది ఇది ఇంకా. ఓకే. బావుందబ్బా! మొత్తానికి ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో ఏమన్నా మనకి ఇంకా అమ్మాయిలం తెలిసిందే కదా! ఎన్ని ఉంటాయి మనకసల అస్సలు సరిపోవు. పైగా మా వారైతే మెడికల్ ఫీల్డ్‌లో ఉంటారు. అండ్ ఏమన్నా మెడిసిన్స్ అంటే కొన్ని ఆల్రెడీ మన కాడ బాక్స్ ఆల్రెడీ సెపరేటెడ్ ఉంటది దానికి సంబంధించింది. కానీ సరిపోకపోతే కొన్నిసార్లు నేనైతే కొన్ని మెడిసిన్స్ అనేది దగ్గరలో ఉండడానికైతే వేసేసుకుంటాననమాట. సో, అందుకోసం ప్లాన్ చేసి మరి ఇదైతే తీసుకున్నాను. ఇంకా చాలా మంది దగ్గరైతే చూసాను. మనకు ఇంక చూస్తే మనం ఇంక ఆగతామా? ఇంక పెట్టేయాల్సిందే. ఇంక పైగా వచ్చేసింది కదా! మొత్తం అయితే సెట్ చేసేసాను. హమ్మయ్య! చూసారా ఎన్ని ఎంత టైం పట్టిందంటే అసల ఎందుకురా అనిపించేసింది. ఇంకా మొత్తానికి ఇదనమాట. ఇంకా బాక్స్‌లో అయితే పెట్టేది ఇంకా లేట్ ఉందనమాట. ఇంకా ఈ బాక్స్‌లో అయితే కలర్స్ కూడా పర్లేదు బానే వచ్చాయి. బానే ఉన్నది. ఇంకా మొత్తానికైతే మన యుద్ధం అయితే స్టార్ట్ అయిపోయినట్టే ఇంకా. స్టార్ట్ అయిపోయి కూడా ఎండ్ అయిపోయింది సారీ. ఓకే. మొత్తానికైతే ఇలా అయితే తయారైతే చేసేసాము. అంటే తయారంటే నేనేం చేయలేదులెండి. ఉన్నవాడినే మనమైతే ఫిక్స్ చేసాము. ఇంకా ఏంటంటే విషయము ఇలాంటి టోటింగ్ అని మీరు ఆర్డర్ పెడితే ఎలాంటి టైప్‌కి మీరైతే యూజ్ చేస్తారైతే కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. అయితే ఏంటంటే ఈ బాక్సులు ఎట్లా చెప్పాలి మోస్ట్‌లీ యూజ్ అవుతాయండి. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. అంటే ఇదేదో ఈమెకి నచ్చేసింది చెప్పేస్తుందని చెప్పని అనుకోవద్దు. ఎందుకంటే మనకు ఇప్పుడున్న రోజుల్లో తక్కువ స్పేస్ అంటే తక్కువ ప్లేస్‌లోనే మనం ఎన్ని చేసేస్తున్నాము. సో, ఆ ఉద్దేశంతో అయితే చెప్తున్నాను. ఎందుకంటే మనకు ప్లేస్ ఎక్కువ ఉండదు కాబట్టి. సో, ఏమన్నా అన్నీ పెట్టుకోలేం కాబట్టి ఇలాంటి చోట్లలో ఏసేసామంటే నీట్‌గా అరేంజ్‌మెంట్ అనేది కూడా చేసుకోవచ్చు. మనం ఎతుక్కునేంత కూడా పని ఉండదనమాట. వెంటనే మనకు పలానా దగ్గర ఉంది అని మనకు టింగునని చెప్పని వెలుగుతదనమాట. ఇంకా ఓకే. ఎత్తుకునేసి సింపుల్‌గా అయితే మనమైతే అన్నీ వెంటనే అయితే జరిగిపోతాయి. లేదు అంటే ఇంకా తెలిసిందే కదా! ఎక్కడవక్కడ ఉన్నాయంటే ఇంక మనం వెతుక్కొని ఇంకా అన్నీ చేసుకోవడం కష్టమే. ఇలా అయితే సెట్ చేసుకుంటే బావుంటది. ఇందుకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండబ్బా! నేనైతే ఇందాక చెప్పాను కదా! మిడిల్ ఆఫ్ ద వీడియో. సో, అదనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్.